హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. ఈరోజు ఎలా ఉండబోతుంది చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది. Queen of Pentacles, Four of Swords, Eight of Pentacles, చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. మొత్తాన్ని గట్టిగా ఎవరు బ్యాలెన్స్ కోరుకుంటున్నారండి చూస్తున్న మా వ్యూవర్స్. ఎవరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కొంచెం గట్టిగా. ఎవరో కెరియర్లో గట్టిగా బ్యాలెన్స్ కోరుకుంటున్నారబ్బా, మంచిదే కదా. చూస్తున్న మా వ్యూవర్స్ ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ బ్యాలెన్స్ అన్నాను కదా, వచ్చేసింది, నేను ఉన్నానని. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్, ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్తో ఒక విషయంలో జగులవుతున్నారు. ఎలా అంటే ఏది ఒక డిసిజన్ తీసుకోలేకపోతున్నారు. మీ హ్యాండ్లో ఉన్నా కూడా మీ మీ సిచ్యువేషను మీరు భయపడుతూనే ఉన్నారు, ఆలోచిస్తూనే ఉన్నారు, ఇంట్రోవర్ట్గా ఉన్నారు. మీకు తెలుసు ఏదైనా ఒక విషయం తెలుసు, బట్ అది బయటకు రావాలని తెలుసు, ఇలా ఉండకూడదని తెలుసు, అయినా కూడా ఒకే విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఓకేనా? అయితే మీరు చాలా తెలుగు చూస్తున్న మా వ్యూవర్స్ ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఒక మీ కింద వర్కర్స్ ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్ అయి ఉండొచ్చు, ఏదైనా ఒక బిజినెస్ చేస్తుండొచ్చు, ఒక టీచర్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఏదైనా ఒక మంచి పొజిషన్ అయి ఉండొచ్చు. ఒక తెలివిగా న్యాగ్గా ఏదైనా ఒక సొల్యూషన్ని మీరు ఈజీగా చెప్పగలిగేంత కెపాసిటీ కేపబుల్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు మీరు. ఓకేనా? చూసిన మా వ్యూవర్స్కి కొంతమందికి ఒక పొసెస్నెస్, ఎంత పొసెస్నెస్ అంటే చెప్తున్నాను కదా, హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ చాలా తెలివి, పొసెస్నెస్. ఎందుకలా, దేనికలా? ఒక పొసెస్నెస్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. కొంతమంది ఎదుగుతుంటే ఓర్వలేని పొసెస్నెస్ ఉంటుంది, కొంతమందికి మనం ఎందుకు ఇలా ఉన్నామని పొసెస్నెస్ ఉంటుంది. కొంచెం చూస్తున్న మా వ్యూవర్స్కి అంటే రకరకాల మనుషులు చూస్తుంటుంది, అది జనరల్ రీడింగ్ కాబట్టి. ఓకేనా? రకరకాలుగా సిచ్యువేషన్ బట్టి ఒక పొసెస్నెస్ ఉంటుంది. బట్ మనం ఎందుకు ఇలా ఉన్నాము, ఇలా ఉండకూడదు, మనలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకొని మనము మంచి ఒక తెలివైన వాళ్ళని చూసి అలా వాళ్ళలా ఉండకుండా పర్వాలేదు, కానీ కొద్దో గొప్ప మనం ఇలా ఉండకూడదు అని నేర్చుకునేదాన్ని బాగుపడే లక్షణం అంటారు. ఓకే? లేదనుకుంటే బతకటం చేత కాదు కొంతమందికి, బతికే వాళ్ళని చూస్తే కొంతమందికి ఈర్ష్య, అలా ఉండకూడదు. ఓకేనా? అలా రకరకాల సినారియోస్ వచ్చేసినాయి అన్నట్టు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో
క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీకు అబండెన్స్, మీకు అసలు హెల్త్ పరంగా మన హీల్ అవుతున్నారు. రిలేషన్ పరంగా మంచి కమ్యూనికేషన్ ఉంది మీకు. ఓకే, బ్యాలెన్స్ ఉంది, రిలాక్స్, డబ్బు. ఒక ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తుంటే మా వ్యూవర్స్ వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాబోతుంది. ఆల్రెడీ కొంతమంది కన్సీవ్ అయిన వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇలా మీ చుట్టూతా ఒక బ్యాలెన్స్ అనేది ఉన్నది. ఓకేనా, ఒక డబ్బు, హోదా చూస్తున్న మా వ్యూవర్స్కి అన్ని రకాలుగా ఉన్నారు. ఓకే, ఈరోజు ఏంటి అంటే ఏదైనా ఒక న్యూస్ అయినా కన్సీవ్ అవ్వాలనుకొని ఎవరైనా ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏదైనా అలాంటి న్యూస్ రాబోతుంది. ఒక ఆఫర్ రాబోతుంది, మనీ పరంగా ఆఫర్ రాబోతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఆ మనీ విషయంలో మీకు ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది. చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి హెల్త్ సరిగ్గా సిక్ అయిపోయి ఉన్నారు. చూస్తున్న మా వ్యూవర్స్ ఫోరస్ వార్డ్స్తో కొంతమందికి అసలు ఏదో బలహీనత, నీరసం, వాళ్ళు వర్క్ చేసి అలసిపోయి ఉన్నారు. వాళ్ళకు కొంచెం రెస్ట్ అవసరం. ఓకే, కాస్త రెస్ట్ అవసరం. ఎందుకంటే వాళ్ళకు మెంటల్గా రెస్ట్ అవసరం, ఫిజికల్గా రెస్ట్ అవసరం. ఓకే, కాస్త రెస్ట్ తీసుకోండి. హడావుడి ఏం లేదు. శరీరము కొంచెం దానికి రెస్ట్ అవసరం, మైండ్కి రెస్ట్ అవసరం, మనసుకు రెస్ట్ అవసరం. కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమందికి హెల్త్ సిక్ అయి ఉన్నారు. కంప్లీట్గా కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళండి. ఓకే, హీల్ అవ్వండి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో ఏంటి అంటే మీకు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీకు రాబోతుంది. ఓకేనా, రాబోతుంది. మీరు పట్ట శ్రమకు ఒక ఫలితం దక్కుతుంది ఈరోజు. ఓకే, మీరు మనీ విషయంలో ఏదైనా సరే ఎక్కడైనా బిజినెస్ పరంగా చాలా ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఇన్నాళ్ళు ఒక విషయంలో జగులు అయ్యి ఉండుంటే అవి వస్తాయా రావా అని చెప్పేసి నన్ను ఆలోచిస్తున్నా, ఖచ్చితంగా అమౌంట్ మీకు వస్తుంది. ఓకేనా, ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా ఆ ప్రాపర్టీ సేల్ అవ్వట్లేదు అనుకుంటే కూడా ప్రాపర్టీ సేల్ అవుతుంది. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఏంటి అని అంటే ఒక చిన్న పార్టీ, ఒక ఎన్నాళ్ళ నుంచో మీ పర్సన్ మీకు లవ్ ప్రపోజ్ చేయట్లేదు, లేదనుకుంటే తన మనసులోనే అన్నీ దాచేసేసుకొని బయటికి ఏది తెలియనట్టుగా ఉండుంటే ఒక సినారియోని. ఓకేనా, ఒక సినారియో మీ పర్సన్ ఈరోజు చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి లవ్ ప్రపోజ్ చేయకపోతున్నారు. నైట్ ఆఫ్ కప్స్తో తనలో ఉంచుకొని అదే ఒక విషయాన్ని, తన మనసులో దాగి ఉన్న విషయాన్ని మీకు చెప్పబోతున్నారు. ఓకే, అయితే ఇన్నాళ్ళు మీరు పడ్డ శ్రమకి నేను చెప్పాను కదా, ఒక మీ డ్రీమ్ నెరవేరబోతుంది. లవ్ ప్రపోజ్ రాబోతుంది. మీ పర్సన్ చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్ కొంతమందికి చిన్న గిఫ్ట్ ఏదో ఇవ్వబోతున్నారు. మీరు పడ్డ శ్రమకి కూడా చూస్తున్న మా వ్యూవర్స్కి మనీ పరంగా కూడా ఏదో ఈరోజు ఒక చిన్న ఒక కదలికైతే రాబోతుంది. ఒక స్టెప్, ఒక బేబీ స్టెప్ పడబోతుంది. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. రెస్ట్ మోడ్ తీసుకుంటున్నారు చూస్తున్న వాళ్ళు మా వ్యూవర్స్. చెప్పాను కదా, ఒక సినారియో లవ్ ప్రపోజ్ చేయబోతున్నారు అని చెప్పేస్తానని. మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న, కమ్యూనికేషన్లో క్లారిటీ లేకపోయినా, రిలేషన్లో సరిగ్గా ఉండకపోయినా మీ పర్సన్ ఇక అలాంటివి ఏది చెయ్యకుండా, పొరపాట్లు చెయ్యకుండా మీ వాల్యూ తెలుసుకొని ఖచ్చితంగా రిలేషన్లో మళ్ళీ మీకు కొత్తగా న్యూ పర్సన్లా మీ ముందుకు రాబోతున్నారు. ద లవ్వర్స్తో మీరంటే చాలా పొసెసివ్నెస్, తనకి ఇష్టం తనకి. ఓకేనా, ఎన్నాళ్ళ నుంచో తన మనసులో ఉన్న భావాలు కానీ, ఇష్టాలు కానీ ఏవైనా సరే మీ ముందు ఈరోజు రివీల్ చేయబోతున్నారు. ఓకే, అది ఎవరు ఏంటంటే మనకు తెలియదుమా. అయితే మీకు డోకా చేసిన పర్సన్ ఎవరైనా సరే మనీ పరంగా డోకా చేస్తుంటే, మీకు చేస్తానని చెయ్యక మిమ్మల్ని మోసం చేస్తుంటే
మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిన పర్సన్ మళ్ళీ మీకు కొద్దో గొప్ప మీరు అడగ్గా కొద్దో గొప్ప ఈరోజు మీకు ఇవ్వబోతున్నారు. క్లారిఫికేషన్ తీస్తాను. అయితే మీ లవ్ లైఫ్లో బ్యాలెన్స్ రాబోతుంది. ఈరోజు మీకు ఏంటి అంటే ఒక చిన్న ఆఫర్ రాబోతుంది. కెరియర్ పరంగా ఆఫర్ రాబోతుంది. ఓకేనా? బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ కట్టి మధ్య పదే వస్తుంది. మొన్నటిదాకా టవర్ వచ్చింది, ఇప్పుడు బ్యాలెన్స్ వస్తుంది. ఖచ్చితంగా 2222 అని 1111 అని గ్రాటిట్యూడ్ చెప్పుకొని కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? 7 of Swords క్లారిఫికేషన్, జడ్జిమెంట్ క్లారిఫికేషన్. ఎస్, మీ నుంచి అమౌంట్ తీసుకెళ్ళిన తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మామూలు కర్మ అనుభవించట్లేదు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళు మామూలు కర్మ అనుభవించట్లేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి మోస్ట్లీ మీకు దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. మనీ విషయమైనా ఎమోషన్స్ అయినా ఏదో రకంగా మోసం చేసిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. చూసుకోండి. ఓకేనా? బ్యాలెన్స్గా క్లారిఫికేషన్ ఇవ్వండి. న్యూ బిగినింగ్. కొంతమందికి బ్యాలెన్స్ రాబోతుంది, కెరియర్లో రాబోతుంది, లవ్ పరంగా రాబోతుంది. 4 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఏంజల్స్ దారులు వెతుకుతున్నారు, పట్టుకొని రెస్ట్, కంప్లీట్ రెస్ట్ మోడ్. Queen of Swords మీకు బీపీ చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి కోపం ఎక్కువ వస్తున్నది. ఈ మధ్య బీపీ వస్తుంది. చూసుకోండి, కాస్త రెస్ట్ తీసుకోండి. హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. హెల్త్ కార్డు వచ్చేసింది, చూసారా? హెల్త్ అన్నాను, హెల్త్ కార్డు వచ్చేసేసింది. రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి. మీ మైండ్కి, మీ మనసుకు, మీ ఆలోచనలకు, మీ శరీరానికి అయితే రెస్ట్ తీసుకోండి. ఏంటి అని అంటే సరిగ్గా లేదు. చూస్తున్నాం అవర్స్కి ఒక సినారియో, దారులు వెతుకుతున్నారు కంప్లీట్గా. మీ బాడీకి రెస్ట్ లేదు, మీ ఆలోచనలకు రెస్ట్ లేదు. బీపీ ఉంది కొంతమందికి, లో ఎనర్జీలో ఉంటున్నారు. ఐబీపీ ఉంది, లో బీపీ ఉంది. హెల్త్ ఎలా అని ఆలోచిస్తున్నారు, డబ్బు పరంగా ఎలా అని ఆలోచిస్తున్నారు, గ్రో చేయాలనుకుంటున్నారు. ఓకే, మీరు ఆలోచించినంత మాత్రాన కాదు, ఆలోచించాలి. ఆలోచించే టైంలో ఆలోచించండి, చేసే టైంలో చేసుకోండి. హెల్త్ పోతే హెల్త్ రాదు, టైం పోతే టైం రాదు. చేతులారా హెల్త్ మాత్రం పాడు చేసుకోకండి గైస్. ఓకే? డెస్టినీలో ఏది రాసిపెట్టి ఉంటుందో అవుతుంది. అలా అని చెప్పేసి చేతులు ముచ్చుకొని కూర్చొని అవసరం లేదు. బట్ ఏంటి అని అంటే మనం ఏదైనా చేయాలంటే కూడా మనకు రెస్ట్ అవసరం. మైండ్ని రిలాక్స్ ఉంచుకోండి, కూల్గా ఉంచుకోండి. టేక్ యాక్షన్. ఓకే, యాక్షన్ తీసుకోండి. ఒక సినారియో రెస్ట్ తీసుకోండి, ఒక సినారియో బ్యాలెన్స్ రాబోతుంది, యాక్షన్ తీసుకోండి. 1111 కింద అఫర్మేషన్ రాయండి. ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. మనీ పరంగా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏదైనా సేల్ చేయాలనుకుంటే సేల్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు ఎక్కడ నుంచి మనీ రావాలనుకుంటే కూడా మనీ రాబోతుంది. డోంట్ వరీ. లుక్ ఫర్ సైన్. హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండండి. ఇఫ్ యూ బిలీవ్ మీ, నేను చెప్పింది నమ్మండి. ఇయర్ ఫ్రమ్ నౌ ట్రస్ట్. నమ్మండి అని చెప్తున్నాను కదా, నమ్మండి. ఓకేనా? దయచేసి మటుకు హెల్త్ పరంగా మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. మంచి తినండి. ఆరోగ్యం కన్నా మించింది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు. కాకపోతే ఒకరోజు వెనక ఒకరోజు ముందు. ఓకేనా? ఫస్ట్ మీకు మీరు లో ఎనర్జీలో అస్సలు ఉండకండి. మైండ్కి కాస్త రెస్ట్ ఇవ్వండి. మెడిటేషన్ చేయండి. ఓకే? శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు మా. జాగ్రత్త. ఓకే, బాయ్.